హాయ్ అండి. ఇది నా మార్నింగ్ రొటీన్. మార్నింగ్ లేవంగానే అంట్లు తోముతున్నాను. ఎప్పుడు నైటే తోమి పెట్టుకుంటాను. కాకపోతే ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు మార్నింగ్ లేచి అంట్లు తోముకుంటాను. అంట్లు తోమేది అయిపోయింది. గ్యాస్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మొదలు పెట్టాలి ఇంకా చేయడము. ఇక్కడ చట్నీకి అనేసి పల్లీలు ఎంచుతున్నాను. ఈ లోపల నేను దోసపిండి కలిపి పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ చెన్నైకి వచ్చిన తర్వాత ఇంకా దోసపిండి ఇడ్లీ పిండి ఒకటే అనమాట, చెన్నై స్టైలు. ఫస్ట్లో నేను ఇడ్లీ పిండి కోసం అనేసి ట్రై చేశాను, దొరకలేదు. ఇంకా అందుకనేసి ఇక్కడ చెన్నై స్టైల్ దోశ పిండి ఇడ్లీ పిండి ఒకటే చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ పల్లీలు అయితే ఎంచి పెట్టుకున్నాను. ఇంకా దోశ పోయడం అయితే స్టార్ట్ చేశాను. పల్లీలు మిక్సీకి వేద్దాం అనేసి చూస్తే కరెంట్ లేదనమాట. నైట్ పెద్ద వర్షము, అందుకని నైటే కరెంట్ పోయింది. కాకపోతే ఆ విషయం నేను మర్చిపోయి పల్లీలు అయితే ఎంచి పెట్టాను. ఇంకా ఈరోజు చట్నీ లేదనమాట, అందుకనేసి ఊరగాయ కారపొడి వేసి మా ఆయనకైతే ఇచ్చాను. మీనుకైతే ఇంకా కారం దోశ వేసాను, నెయ్యి వేసి ఇలాగా ముక్కలుగా కట్ చేస్తే మీను పిజ్జా అనేసి తినేసుద్ది. ఆద్వికి వ్యాక్సిన్ వేయించాము, అందుకని లేయటం లేదనేసి టాయ్స్